రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే మేడం. ఆ! నమస్తే. ఆ పథకాల అమల్లో మీ స్పందన ఏంటండి? మేము ఎందుకు తిడతామే అన్న, హ్మ్. దండం పెడతా. ఆ! మా అన్నగారు నిజంగా హ్మ్. కాంగ్రెస్ లో మంచి పదవి, ఇంకా మంచి పదవులు, ఏ పదవులు ఉన్నారో నాకు తెలియదు వాస్తవానికి. హ్మ్. మంచి పదవి రావాలని కోరుకుంటున్నా. హ్మ్. ఒక ఉద్యమకారుడిగా చాలా సున్నితంగా హ్మ్. తడిబట్ట పెట్టి తెలంగాణ ప్రజల గొంతు కోయాలని చాలా సున్నితంగా, చాలా మంచిగా బ్రహ్మాండంగా అన్న చెప్తున్నాడు. హ్మ్. తడిగట్ట పెట్టి తడిబట్ట పెట్టి గొంతు కోసి ఆ తలకాయ తీసి పక్కన పెట్టేదాకా హ్మ్. ప్రజలకు తెలియనట్టు చాలా సున్నితంగా మేమేం తప్పు చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం కానీ క్షమించండి అని చివరికి చేతులు ఎత్తేస్తాడు. హ్మ్. నిజంగా అన్న, ఒక్కసారి మనస్సాక్షిగా ఒప్పుకోవాలి. సరే, మీరు మీ అధికారంలో ఉన్నారు, బాధ్యత అనేది ఉంటుంది. ఆ బాధ్యత అనేది చెప్పిందే చెప్పి ఇప్పుడు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అన్నాడు. మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. ప్రతి దానికి ఒక రీజన్ చెప్తున్నారు. మిమ్మల్ని ఎవరు రీజన్లు అడగలేదన్నా, మిమ్మల్ని ఎవరు డేట్ పెట్టమని అడగలేదన్నా, మిమ్మల్ని ఎవరు ఈ టైంకు ఈ 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు, మేము అడగలేదు. టిఆర్ఎస్ పార్టీగా ఒక ఉద్యమకారులుగా లేదా మనం ఓటేసిన వారికి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఈ డేట్కి ఇవ్వండి అని డిమాండ్ చేయలేదు. మీరే చెప్తున్నారు డిసెంబర్ 9 లోపు అన్నారు, పోయింది. మళ్ళా 100 రోజుల లోపు కంప్లీట్ చేస్తామన్నారు, పోయింది. జనవరి 26 అన్నారు, పోయింది. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అన్నారు, పోయింది. తర్వాత ఇప్పుడు మార్చి 31 వరకు వచ్చింది. అసలు ఎందుకు ఈ డేట్లు మారుస్తున్నారన్నా? మీకు పొంతన లేదా? ప్రభుత్వం మీద ఇంకా మీకు పట్టు రాలేదా? ఇవన్నీ ఎందుకు అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మీ నోట చెప్తున్నారు. మీరు ఒక్కరోజు మీ ఊర్లో పోదాం. నేను పొద్దున కూడా ఒక డిబేట్ లో చెప్పాను. మీరు మాట్లాడుతున్న మీ సొంత ఊరైనా లేదా మంత్రి గారి సొంత ఊరు, ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఉన్నారో ఇక్కడ నారాయణపురం, మా ఖమ్మం దగ్గర, సత్తుపల్లి దగ్గర, కల్లూరు మండలం, ఆయన ఊరైనా పోదాం. మొత్తం రుణమాఫీ జరిగిందని అంటే నేను అక్కడే ముక్కు నెలకు రాస్తా. మరి మీరు రాయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు అయిపోయింది అంటున్నారు, రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. పచ్చి అబద్ధం. 50% కూడా కాలేదు, అది మీ మంత్రులే ప్రకటించారు. రెండోది, మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎంత అబద్ధం అన్నా? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు? ఎప్పుడు మీరు పరీక్ష పెట్టారు? ఎప్పుడు రిజల్ట్ ఇచ్చారు? ఎప్పుడు మీకు నోటిఫికేషన్ ఇచ్చారు? ఎంత ఏదైనా మాట్లాడినప్పుడు అరే ఎదుటోళ్ళు కూడా మాట్లాడతారు, ఎదుటోళ్ళు కూడా ఎంతో అంతో చదువుకొని ఉంటారు, ఎదుటోళ్ళు కూడా వింటున్నారు, ప్రజలు వింటున్నారు. పచ్చి అబద్ధాలు, మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలని ముద్దాడే తత్వాన్ని వదిలిపెట్టండి అన్న. వాస్తవాలు మాట్లాడండి. మీ సొంత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారే నిన్న కేసీఆర్ గారి పథకాలే ఇంకా బాగున్నాయని అంటున్నారు, మనని బండబూతులు తిడుతున్నారు, ఇకనైనా మనం బుద్ధి తెచ్చుకుందాం అని చెప్పారు, మీటింగ్ లో చెప్పారు. నేను చెప్పిన మాట కాదు, చాలా క్లియర్ గా రుణమాఫీ కాలేదని ఆయనే చెప్పారు. మరి మీరు అలా మాట్లాడితే నేనేం చెప్పాలి? ఇంకా ఇంకా ఏం మాట్లాడిండు? గ్యాస్ సిలిండరు, కరెంటు, ఏం మాట్లాడుతుంటారన్నా? మీరు ఇచ్చింది అందరికీ అన్ని అన్నారు. పోండి పోండి, ఉరకండి అందరికీ రుణమాఫీ చేస్తారు 2 లక్షలు అన్నారు, అది చేయలేదు. ప్రతి ఒక్కరికి మీరు తలకాయ ఉన్న కేసీఆర్ గారిని ఎన్ని బండ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పంటలకు ఇస్తున్నారు, మేము 3 పంటలకు వేస్తాము. మీరు 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తా అన్నారు. 15,000 నుంచి 12,000కు వచ్చారు. సరే, అవి కూడా ఎప్పుడు ఇస్తారు? క్లారిటీ లేదు. ఎంతమందికి ఇస్తారు? క్లారిటీ లేదు. ఎక్కడ కటింగ్ పెడతారు? అది క్లారిటీ లేదు. ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు అనేది ఇంతవరకు క్లారిటీ లేదండి. మిమ్మల్ని ఎవరు అడుగుతా లేదు, ఆ క్లారిటీ చెప్పండి. ఇంతమంది పేద రైతులు ఉన్నారు. సరే, కేసీఆర్ గారు బండలకు ఇచ్చిండా, గుట్టలకు ఇచ్చిండా, ఇంకా గొంతలకు ఇచ్చిండా, అది ఎవరికి ఇచ్చిండు అనేది మీ దగ్గరనే లెక్క ఉంది. తేల్చండి. తేల్చి ఇగో వీళ్ళే నిజమైన రైతులు అని ప్రకటించండి. అది ఇంతవరకు మీకు 13 నెలలు దాటిపోయినాయి అన్న. ఇంకా చెప్పాలి. 7,500 కోట్ల రూపాయలు రైతు బంధు మేము ఇచ్చినామంటారు. ఎట్లన్నా? మీరు పెద్దవాళ్ళు. నేను మాట్లాడుతున్నారు, రామూర్తి గారు బీఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి వస్తున్నారు, చాలా మంది టీవీల నుంచి కూడా లేచిపోతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, 750 కోట్ల రూపాయలు, 7,500 కోట్ల రూపాయలు బిఆర్ఎస్ పార్టీ రైతు బంధు కోసం అని ఉంచితే మీ నాయకులే ఇగో వీళ్ళు రైతు బంధు పడితే మళ్ళా ఓట్లు పడతాయి, దాన్ని ఆపండి అని ఆపిచ్చింది మీరే కదా. దాని తర్వాత ఎన్నికలు అయిపోయినాయి, మీరు అధికారంలోకి వచ్చారు, ఆ డబ్బులు ఇటు ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇచ్చారన్న. దాన్ని అడుగుతున్నావు తప్పంటే ఎట్లా చెప్తూ?
అడుగుతున్న నా మీద కేసు పెడతాం అంటే ఎట్లా? ఇట్లా కేసులు పెట్టడము, మైండ్ డైవర్షన్ చేయడం వల్ల వాస్తవాలు బయటికి రావు, వాస్తవాలు ప్రజలకు తెలిసినాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా నేను మళ్ళీ మిమ్మల్ని నేను ఒక్క మాట కూడా అనను, నేను వాస్తవాలు మాత్రమే మాట్లాడతా. ఇప్పటికైనా మీరు అన్నారు మార్చి 31 లోపు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినా మీకు గ్యారంటీలు 6 గ్యారంటీలు ఒక దాంట్లో రాసి అగ్రిమెంట్ రాసి మీరు ఒక కార్డు ఇచ్చి బట్టి విక్రమార్క గారికి నేను కూడా ఇవ్వాలని ట్వీట్ పెట్టా. అయ్యా నీది నోరా మోరా, మరి ఎన్నిసార్లు అబద్ధాలు మాట్లాడుతున్నావు? నువ్వు ఆ గ్యారంటీ కార్డు పట్టుకొని వస్తే 6 గ్యారంటీలు కంప్లీట్ చేస్తాన్నావు కదా, ఇప్పుడు మండలానికి ఒక గ్రామం ఎట్లా చూపెడతావు? ఎట్లా చెప్తావు? ఏం మోహం పెట్టుకొని మాట్లాడుతున్నావు? నువ్వు మండలానికి ఒక్క రోజు గ్రామాన్ని అడిగినావు, ఓట్లు మొత్తం రాష్ట్రం మొత్తం అడిగారు కదా, గల్లీ తిరిగారు కదా, ప్రతి ఒక్కరికి తలలో కడుపులో తల పెట్టారు కదా, కాళ్ళు మొక్కారు కదా, ఓట్లు వేయించుకున్నారు కదా, అధికారంలోకి వచ్చారు కదా, బ్రహ్మాండంగా 13 నెలలు మీరు సంపాదించుకునే మొదలు పెట్టారు కదా. మీ దగ్గర కొంతమంది ఖమ్మం జిల్లాలో అక్కడ రేవంత్ రెడ్డి దగ్గర కొంతమంది బ్యాచ్ తయారైంది కదా, మాకు తెలియదా? మేము ఇంత చదువుకోలేదా? ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎన్ని కమిషన్లు మీ ఇళ్లలోకి వస్తున్నాయో, ఎవరు నడిపిస్తున్నారో, ఇటు బట్టి గారు సచివని అలా అనుచరులు అంటే రామూర్తి గారు మీరు కూడా పథకాలు అమలు చేయకపోతే రణరంగమే అని హెచ్చరించడం అన్నది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు సానుకూలంగా సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ బెదిరించడం భయపెట్టించడం అది కరెక్ట్ కాదు కదండి. ప్రజల్లో కూడా భయాందోళనలు కలిగించడం అన్నది ఎంతవరకు కరెక్ట్? మేము కొన్ని చెయ్యకపోవడం, చేసినవి కూడా చెప్పుకోకపోవడం, సరైన సమన్వయ లోపంతో మేము కొంత 1.8% మెజార్టీ తోటి ఓడిపోయినాం. మేము కొంత తప్పు చేసినామనే కదా ఓడిపోతుంది. మరి మీరు వచ్చే రావడం తప్పు చేస్తున్నారు. హైడ్రా పేరు మీద, లైఫ్ పేరు మీద, మూసినది పేరు మీద, రైతుల పేరు మీద, రుణమాఫీ పేరు మీద, ఉద్యోగుల పేరు మీద, నిరుద్యోగుల పేరు మీద. రామూర్తి గారు ఒక్క నిమిషం పవన్ గారు మీరు న్యాయం చేసి ఈ సంవత్సరం కాలంలో రామూర్తి గారు ఒకసారి పవన్ గారు వర్షం తీసుకుందాం. కొంచెం నీళ్లు తాగు, ఎందుకు ఆయాసం మధ్యాహ్నం పూట నీళ్లు తాగంటారు. మీరు నాకేం తప్పు లేదు, నేనేం చాలా మంచిగా నీట్గా నిజాయితీగా మాట్లాడుతున్నా. మీరు ఉన్న విషయాలే నాకు చెప్పండి. మిమ్మల్ని ఏమంటలేదు, ఇప్పటికైనా విషయాలే మాట్లాడదాం. అంటే రామూర్తి గారు మీరు కూడా చెప్పారు కదండి, చిన్న మిస్టేక్స్ అయ్యాయి, మాది తప్పు ఉంది అందుకే ఓడిపోయామని. పవన్ గారు కూడా సేమ్ చెప్పారు, కాస్త తప్పు ఉంది అని. ఇప్పుడు తప్పుంది, ఓడిపోతాం అనే విషయం నేను చెప్పలేదు. మేము మళ్ళీ మీరు కాదండి, మీరు కాదు రామూర్తి గారు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవునమ్మా, మీరు అన్నట్టే వాళ్ళు మళ్ళీ కూడా ఓడిపోతారు. అమ్మా నేను మీ మాట కాదంటే మీరన్నట్టే వాళ్ళు మళ్ళీ ఓడిపోతారు. ఒక్క నిమిషం నేను దాన్ని కంప్లీట్ చేయాలి. మీరు ఇప్పటికైనా నేను మళ్ళీ మాట్లాడను, నేను కౌంటర్ తర్వాత నాకు ఛాన్స్ ఇస్తే నేను మాట్లాడను. మీరు ఇప్పటికైనా ఈ 6 పథకాలలో నిజంగా మీరు గ్రామాలలో, మీ గ్రామమైనా ఎవరి గ్రామమైనా తీసుకోండి. మీరు అన్న ప్రకారము గ్యాస్ అందరికీ వస్తుందా? అర్హులైన ప్రతి ఒక్కరికి. కరెంటు బిల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుందా? మీరు అన్నట్టే రైతు బంధు, రైతు మాఫీ అందరికి పడ్డదా? లేదు. 2500 రూపాయలు అన్నారు, ఎప్పటి వైపు నుండి ఇస్తారు? 4000 రూపాయలు పెన్షన్ అన్నారు, ఎప్పటికి వైపు ఇస్తారు? ఇప్పుడు కౌలు రైతులకు 15,000 రూపాయలు అన్నారు, ఎప్పటి వరకు ఇస్తారు? కూలీలకు 12,000 రూపాయలు అన్నారు, గది చెప్పాలంటున్నాం. మేమే అడుగుతాట్లేదు, మీరు చెప్పాలి. ఆ చెప్పిన దానికి అనుగుణంగా మీరే అన్నారు కదా, ఎలా ఈ అప్పులన్నీ మాకు తెలుసు, ఎన్ని అప్పులు ఉన్నాయో మాకు తెలుసు, మేము ఎట్లా ఆస్తులు సంపాదించాలో తెలుసు, ఎట్లా ప్రజలకు పంచాలో తెలుసు అని మీరే ఊదరగొట్టే మాటలు మాట్లాడేది కదా. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఎందుకు కరెంట్ బంద్ అయిపోతుంది? ఎందుకు నీళ్లు రాకుండా పోతున్నాయి? ఎందుకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఇస్తా అన్నారు? మేము ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మరి ఇంకా దానికంటే ఇంకా నిదర్శనం ఏముంటది? ఇంకా ఎవరు రామూర్తి గారు వస్తున్నా కొంచెం బ్రేక్ తీసుకో, ఈ లోపల మంచినీళ్ళు తాగు.
అమ్మ నేను ఒకటే చెప్పండి పవన్ గారు. తలకాయలు తలలో జెండు బాబు రాసుకోవాల్సింది మీరు. ఇక మీరు అయిపోయింది. ఎందుకంటే ఏం పర్వాలేదు రామ్మూర్తి గారు అన్ని కూల్ గా, పవన్ గారు అన్ని కూల్ గా ఆన్సర్ చెప్పేస్తారు మీకు, అన్ని కూల్ గా మిమ్మల్ని కూల్ చేస్తారు. ఒకసారి పాపారావు గారు. జెండు బాబు నువ్వే వచ్చి రాదు ప్రజలకు, నువ్వే రాదు, ఏం తొందర ఎందుకు పడతావు అంతగానో? రాజకీయాలల్లా ప్రభుత్వాలు నడిపినప్పుడు బాధ్యత ఉంటది, దుందుడుకుతనం ఉంటది, అపోజిషన్ లో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేసేటువంటి అధికారం మేడం కూడా చూస్తుంది. కానీ అంత దుందుడుకుతనం ఎందుకు? దాంతో ఆరోగ్యం ఖరాబ్ అయితే రామూర్తి మళ్ళీ 10 ఏళ్ళు ఇంకా నువ్వు అపోజిషన్ లో కూర్చోవాలి, మన ఇద్దరం మాట్లాడుతున్నా. మీరేమన్నా అంటే ఏమన్నా అంటే డే ఇప్పుడే